ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా అప్లోడ్ చేసి స్కిన్ ఎలా తీసుకోవాలి చేప అనేది, అది ఇదేను. సో ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే చూసేద్దాం. చేపల కర్రీ ఎలా చేసుకోవాలి. పెద్ద సైజు టమాటా 2, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ 1 మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టేసుకుందాము. తగినంత అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. మనకి ఎంత అయితే సరిపోద్దో అంత ఆయిల్ అనేది చేపల కర్రీలు ఎక్కువగా ఉండాలి. ఆయిల్ కానీ, చింతపండు కానీ, కారం, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం సూపర్గా అదిరిపోద్ది కూర అనేది. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే మన పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. అది కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగైతే మనం ఫ్రై చేసుకుందాము. గోల్డ్ కలర్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అలా వచ్చినట్టయితే మన కర్రీ అనేది తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఏదైతే మనం మిక్సీకి వేసి పట్టుకున్నామో టమోటా, ఉల్లిపాయ అదైతే ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. అంటే పచ్చి స్మెల్ పోయేలాగా అనేది ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు వేసుకుందాము. పసుపు అనేది నేను ఎక్కువగా వేస్తూనే ఉంటానండి. మేము ఆల్రెడీ కారం అనేది మిల్లుకి పట్టేటప్పుడు కూడా మేము ఇప్పుడు కిలో మిరపకాయలకి 1/2 కిలో పసుపు అనేది యాడ్ చేస్తాం. కానీ పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే వేస్తాను. 1 స్పూన్ పసుపు అనేది వేసేసాను ఆల్రెడీ నేను. అలాగే 3.5 స్పూన్ కారం అనేది వేసాను. 3.5 స్పూన్ ఎందుకు వేసానంటే మనకి చేపల కర్రీలో చింతపండు కానీ, కారం కానీ, ఆయిల్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్ర వైపు అండి అస్సలు మనకి మ్యాంగో లేదే కూర వండరు, మామిడికాయ లేదే అస్సలు వండరు. ఇట్లా ఆంధ్ర సైడ్ అయితే నెల్లూరు కానీ, కావాలి కానీ. ఈ కర్రీ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో నెల్లూరులో చేస్తున్నానండి నేను. నెక్స్ట్ మనం అవన్నీ వేపేసుకున్న తర్వాత మనం ఎంతైతే చింతపండు నానేసుకుందామో దాన్ని పిప్పి చేసి తెల్లంగా వచ్చేలాగా దాన్ని పిసికేసి మెత్తంగా దాంట్లో గుజ్జంతా లాగేసి మన చింతపండులో ఉన్న గుజ్జంతా లాగేసి కర్రీలు అయితే వేసేద్దాం. ఇలాగా అన్నట్టు మర్చిపోయానండి. ఏంటిది అది ఇప్పుడు వేసాను కదా అదేనండి. నన్నేసి చూడు అంటది కదా సాల్ట్. నేను అది అస్సలకే మర్చిపోయాను. ఎప్పుడైనా సరే టమోటా ఎర్రగడ్డ మనం ఫ్రై చేసేటప్పుడు వేసేదాన్ని, అసలుకి మర్చిపోయాను నేను. ఏదో మిస్ అయిందిరా బాబు అనుకున్న టయానికి గుర్తొచ్చింది. నన్నేసి చూడు అంటది కదా ఉప్పు అనేది. సో అదే అనమాట వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ముక్కలు కూడా మనం అన్ని వేసేసుకొని ఒక్కసారి మనం అటు ఇటు కుదుపునట్లయితే ఇంకా మనకి మిక్స్ అయిపోద్ది ఆ పులుసు అంతా అనేది. నెక్స్ట్ అనేది మనం మూత పెట్టేస్తే ఉడికిచ్చేసుకుందాము. మినిమం ఒక 1/2 అవర్ దాకా అయితే ఉడికియాలండి. అరగంట దాకా ఉడికిస్తేనే చేపల కర్రీ. ఒక 20 నిమిషాల దాకా అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించినట్లయితే మనకి ఆయిల్ అంతా పైకి తేలి చాలా అంటే చాలా టేస్టీగా అనేది కర్రీ అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ ఎందుకు, నేను వండటం ఆలస్యం గిన్నెకి వేసుకొని తినటమే మందలు నాది. మీకు తెలిసి ఎలాగో నాకు ఆత్రం ఎక్కువ అనేసి. సో వీడియో అయితే చూసేసేయండి. వీడియో అయితే మా పెద్ద అబ్బాయి తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా తీసేవాళ్ళు ఎవరు లేక మా అబ్బాయి తీసుకున్నా. కానీ అంటే చాలా బాగా తీశాడు వీడియో. నేను తినేటప్పుడు మాత్రమే తీశాడు. నేను తినేటప్పుడు మాత్రమే తీయమంటే తీశాడు. చాలా అంటే చాలా నీట్గా తీశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత చూసిన తర్వాత ఎలా తీసాడు అనుకున్నాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వాడు జోకులు అయితే అసలు మామూలుగా ఇట్లా జోక్ అంటే ఏంటంటే నేను చేపలు హడావిడిగా తినేస్తూ ఉన్నా కాలిపోతుందని, ఓ మమ్మీ చేపల ముళ్ళుంటా చూసుకో అనేసి చిన్నగా తినేస్తాను అన్నాడు. నాకైతే పిచ్చిగా నవ్వు వచ్చేసేసింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కనుక ఎక్కున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ ఫుడ్ వీడియోస్ కానీ మరి ఏదైనా నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఎమ్మటే నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అందరికన్నా మీకే ముందు వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు నా సోదరి వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే మా పెద్ద అబ్బాయికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. చాలా అంటే చాలా బాగా వీడియో తీశాడు నన్ను కదా. చూడండి ఎంత నీట్గా వీడియో తీశాడో. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మా హస్బెండ్ కూడా తీయడం ఎంత నీట్గా అంత బాగా తీశాడు అబ్బాయి.